హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ ప్రిపేర్ చేశాను, అది కూడా ఎగ్స్తో. అదేం ప్రిపేర్ చేశాను, ఎలా ప్రిపేర్ చేశారనేది చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఫ్రెష్గా నేను చూపిస్తున్నట్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మీకు తగినన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకేంటి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెమే వేసుకున్నా పర్లేదు, ఆయిల్ తక్కువనే ఉండాలి క్వాంటిటీ. దాని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోండి. అలానే ఆనియన్స్ కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నేనేం ప్రిపేర్ చేస్తున్నానో నేనైతే పేరు ఏం పెట్టలేదు, నా ఓన్గా నా స్టైల్లో కొత్తగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకేంటి, వేగిన ఆనియన్స్లోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మళ్ళీ అది కూడా బాగా వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని మంచిగా మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఒక 1-2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఈ రెసిపీ చల్లగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఆ ఎగ్ పుల్స్ వేసుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. అది నా స్టైల్, నేను కొత్తగా ప్రిపేర్ చేశాను. రొటీన్గా ఏం తింటారు చెప్పండి, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ బిర్యానీ అని ఇలా ఎవ్వరు ట్రై చేయలేదు కదా, ఒకసారి ట్రై చేయండి. ఇంకేంటి, టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది కదా, దాంట్లోనే మనం చింతపండు పులుసు వేసుకున్నాం అన్నమాట. అది మంచిగా మరగాలి పచ్చివాసన పోయేంత వరకు. దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మరగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వాలి. దాంట్లో మీకు కావాల్స్తే కనుక మసాలా కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలన్నమాట. రొటీన్గా తినే కన్నా ఇలా మంచిగా ఎప్పుడన్నా వెరైటీగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను పులుసు కూడా మరిగిన తర్వాత నేను ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకున్నాను, అంటే పగలగొట్టి వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది, నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ బ్రేక్స్ చేయలేకపోయాను. మీరు గుడ్డు మరుగుతున్న పులుసులో గుడ్డు అయితే అలా కొట్టేసుకొని కలిపేయండి. ఇలా మంచిగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి.